నేను వద్దన్న మనోహర్ని బయట పంపించడం నాకు నచ్చలేదు అమర్ అని పార్థు అనగానే అవును సార్ అసలే మన శత్రువులు ఎక్కువ బాగి అనగానే అసలు మన శత్రువులు ఎవరో కనిపెట్టడానికే నేను మనోహర్ని బయటకు పంపించా అని అమరన్న మాటలు ఒకసారి ఎవరికీ అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఇందాక మనోహర్ని దగ్గర తీసుకుని ధైర్యం చెప్పాను కదా, అప్పుడు తన శారీకి ఒక బగ్ ఫిక్స్ చేశా అని చెప్పి అమర్ ప్లాన్ చెప్తూ ఉంటాడు. అది విన్న యాదవ్ ఒకసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే పాదు బాగి రాతోడు సంతోషపడుతూ ఉంటారు. ఇంకా బయటికి వెళ్ళి మనోహరి ఎవరితో మాట్లాడినా ఫోన్ కనెక్ట్ చేసిన బగ్ రిసీవ్ అని మనం అన్ని వినొచ్చు అని అమరణ మాటలకి యాదవ్ ఇంకా కంగారుపడిపోతుంది. ఇంకా బాగి రాతో చాలా సంతోషపడుతుంటారు. మనోహరి ఏం చేస్తుందో విందాము అని చెప్పి అంటూ ఇంకా ఫోన్ ఆన్ చేస్తాడు. ఇంకా మనోహరి ఎక్కడ వెళ్ళిందో మొత్తం తెలిసిపోతుంది. తను ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళడం తన శిష్యుడితో మాట్లాడడం అసలు తను చూసి ఒకసారి షాక్ అవడం, ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగేది నిన్నేరా అని చెప్పి మనోడు గట్టి గట్టిగా అరడం అంతా అమర్ ఇంకా ఫోన్లో నుండి వింటూ ఉంటాడు. అలా స్పీకర్ పెట్టి అందరూ వినిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంక ప్రచండ వస్తూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా సంతోషంగా ప్రచండ చూస్తుంది. ప్రచండ కూడా వెళ్ళి ఇంకా మనోడితో మాట్లాడి సిద్ధమవుతూ ఉంటాడు. ఇంక ఎవరితో మాట్లాడుతున్నా మొత్తం అంతా ఇంకా అమర్ తెలుసుకుంటాడు అని చెప్పి ఇంకా బాగా సంతోషపడుతుంటారు. ఇంకా పక్క నుండి యాదవ్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా తన గురించి తెలిసిపోతుందని చెప్పి భయంతో చూస్తూ ఉంటుంది.